హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూ టెక్ అకాడమీ. సో నిన్న మనం యా చాలా అంటే చాలా ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. సో నిన్న మనం అసలు ఏం చూసామంటే ఆపరేటర్స్ ఏంటి, ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెండ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయని నిన్న మొత్తం మనం డిస్కస్ చేసుకున్నాం. నిన్న క్లాస్ కొంచెం హెవీగా ఉంది, ఎందుకంటే మీకు నిన్న ఎగ్జాంపుల్స్ నేనేం ప్రొవైడ్ చేయలేదు అండ్ క్వశ్చన్స్ కూడా మనం ఏం సాల్వ్ చేయలేదు. ఆబ్వియస్గా కొన్ని అయితే సాల్వ్ చేసాం, మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు మనం పూర్తిగా క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఈ క్లాస్ మొత్తం. ఓకే, సింపుల్. ఇది మొన్నటి క్లాస్ రీక్యాప్ అనమాట. అండ్ ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ ఎగ్జాంపుల్స్. ఈ క్లాస్ మొత్తం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎగ్జామ్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనే దాని మీద ప్రాక్టీస్ చేద్దాం. మొత్తం ఈరోజు క్లాస్ మొత్తం అదే చేద్దాం. సింపుల్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా చాలా సింపుల్. అసలు ఏం లేదు, సింపుల్గా మనం బాటమస్ రూల్ అనేది అప్లై చేసేస్తాం దీనికి. ఓకే, క్వశ్చన్ ఏంటో చూడండి. ఓకే, ఇక్కడ ఏబిసి వాల్యూస్ నేను ఇవ్వలేదు. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 12, సి ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 5. ఈ 3 వాల్యూస్ ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఎక్స్ప్రెషన్ అనేది సాల్వ్ చేయాలి. ఫైనల్గా నాకు ఏం కావాలి, ఫైండ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్, చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటూ వస్తున్నారు. సింపుల్గా మనం ఏం చేస్తామంటే బాటమస్ రూల్ అనేది అప్లై చేస్తాం. బాటమస్ రూల్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ నాకు ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 10 మైనస్ బి వాల్యూ ఎంత 12 డివైడెడ్ బై 3 ప్లస్ సి వాల్యూ ఎంత 5 ఇంటూ 2 మైనస్ 1. ఓకే, నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ నాకు ఏం కావాలి, బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయి, బ్రాకెట్స్ ఏం లేదు, ఆఫ్ అవి కూడా ఏం లేదు. తర్వాత ఏమన్నా డివిజన్కి నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సో ఈ రెండింటికి నేను బ్రాకెట్ పెట్టుకుంటా. ఆ తర్వాత ఏముంది, మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత ఏముంది, ఎడిషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎడిషన్ అంటే ఈ రెండు చేయాలి మనం. ఓకే, ఎడిషన్ అంటే ఏంటి, ఇంకొక కలర్ వాడదాం, ఈ రెండు చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఈ వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, సింపుల్. బాటమస్ రూల్ అర్థమైందిగా. ఓకే, సాల్వ్ చేద్దాం. ఓకే, 10 మైనస్ 12/3 ఎంత 4 ప్లస్ 5 ఇంటూ 2 ఎంత 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 14 మైనస్ 1. ఆన్సర్ ఎంత అవుతుంది, -5. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా చాలా సింపుల్ మ్యాథ్స్. ఓకే, ఇది ప్రోగ్రామింగ్లో ఎందుకు చెప్తున్నామంటే ఇదే రూల్ సి ప్రోగ్రామింగ్ కూడా అప్లై అవుతుంది కాబట్టి. ఫర్ సపోజ్ మీరు ఒక ఎక్స్ప్రెషన్ కనుక ఇచ్చేస్తే మీకు ఆన్సర్ అనేది 5 అనేది వస్తుంది. 5 అనేది ఎలా వస్తుంది అంటే బ్యాక్ ఎండ్లో ఇలా వర్క్ అవుతుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి సరే. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 100 ఇచ్చా, బి ఈజ్ ఈక్వల్ టు 101 ఇచ్చా, సి ఈజ్ ఈక్వల్ టు 102 ఇచ్చా. దీనికి సాల్వ్ చేసి కింద కమెంట్స్లో ఆన్సర్ పెట్టండి. కింద కమెంట్స్లో దీని యొక్క ఆన్సర్ పెట్టండి. సింపుల్ మ్యాథ్స్. ఓకే ఓకే, నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవుదాం మనం. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ క్వశ్చన్ చూడండి. ఏబిసి ఈక్వల్ టు 10 ప్లస్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఒక ఈక్వల్ టు ఉంది. అసలు ఏమవుతుంది భయ్యా, అసలు ఏం క్వశ్చన్ ఇచ్చావు, అసలు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఆబ్వియస్గా ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. హై లెవెల్లో నేర్చేసుకోండి, మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా ఫస్ట్ చూడండి, సింపుల్ ఈక్వల్ టు కండిషన్ వచ్చింది. ఓకే, అంటే నాకు ఒకే ఎక్స్ప్రెషన్లో రెండు ఈక్వల్టీలు ఉన్నాయి. ఒకే ఎక్స్ప్రెషన్లో రెండు ఈక్వల్టీలు ఉన్నాయి. నిన్న మనం అసోసియేటివిటీ గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం.
కొంచెం ఏంటి చాలా డిస్కస్ చేసుకున్నాం. అసోసియేటివిటీ గురించి చాలానే డిస్కస్ చేసుకున్నాం. అసోసియేటివిటీ అంటే ఏంటి? టూ టైప్స్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ఆపరేటర్ కనుక టూ టైమ్స్ వస్తే ఒక ఎక్స్ప్రెషన్లో అసోసియేటివిటీ ఏం చెప్తుందంటే ఏది అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది చెప్తుంది. నేను ప్రయారిటీ ఏ ఆపరేటర్కి ఎక్కువ ఇవ్వాలనేది అసోసియేటివిటీ చెప్తుంది. ఇక్కడ చూడండి, రెండు సేమ్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఈక్వల్ టు అనేది ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. రెండు ఈక్వల్ టులు ఉన్నాయి. నేను ఏ ఈక్వల్ టు అనేది ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. ఈక్వల్ టుకి అసోసియేటివిటీ ఏంటి? లెఫ్ట్ టు రైట్. ఈక్వల్ టుకి అసోసియేటివిటీ ఏంటి? రైట్ టు లెఫ్ట్. అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ రైట్ వన్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఆ తర్వాత లెఫ్ట్ వన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే నా ఆర్డర్ అనేది ఇటు నుంచి ఇటు రావాలి. రెండు ఈక్వల్ టులు కనుక ఉంటే, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం రైట్ టు లెఫ్ట్ వేటుగా ఉంటాయని చెప్పేసి. ఓకే, యూనరీ ఆపరేటర్కి ఉంటుంది, అసైన్మెంట్ ఆపరేటర్స్కి ఉంటుంది అనమాట. సింపుల్. ఓకే, ఇంకో దానికి కూడా ఉంటుంది అనుకుంటా. టెర్నరీ కండిషన్కి అసైన్మెంట్ ఆపరేటర్కి యూనరీ ఆపరేటర్స్కి అసోసియేటివిటీ ఏముంటుందంటే రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అనమాట. ఈ మూడింటిని మినహాయించి మిగతావన్నీ మీ ఇష్టం, మిగతావన్నీ కూడా లెఫ్ట్ టు రైట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది అసలు అసోసియేటివిటీ అంటే ఏంటో. నిన్న మనం చెప్తున్నప్పుడు ఏంటి, అంత గాల్లో ఉన్నట్టుంది. ఓకే, అసోసియేటివిటీ అంటే ఏంటి అసలు, ఏదో కొత్త పదంలా ఉందని అన్నట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూడండి, మళ్ళీ ఒకసారి రాసుకుందాం. ఏబిసి ఈక్వల్ టు 10 ప్లస్ num ఈక్వల్ టు 2 into 3. సింపుల్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ నమ్ అనే ఒక డబ్బా క్రియేట్ చేయండి. నమ్ అనే ఒక డబ్బాలో 2 అనే వాల్యూ నేను స్టోర్ చేస్తాను. అంటే ఇక్కడ మొత్తం 2 వస్తుంది. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది? 10 ప్లస్ 2 into 3. బాడ్మాస్ రూల్ మీకు తెలిసిందే. ఫస్ట్ ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 ప్లస్ 6 ఈక్వల్ టు 16. ఇది నేను ఎందులో స్టోర్ చేస్తున్నా? ఏబిసి అనే వేరియబుల్లో 16 అనే వాల్యూ నేను స్టోర్ చేస్తున్నా. అంటే ఏంటి? ఏబిసి అనే ఇంకో డబ్బా క్రియేట్ అవుతుంది, ఇందులో నా వాల్యూ ఎంత ఉంటుంది? 16. సో మీకు ఆన్సర్ ఏది అడిగితే అది. ఫర్ సపోజ్ మీకు క్వశ్చన్లో నమ్ యొక్క వాల్యూ ఎంత అంటే 2, ఏబిసి యొక్క వాల్యూ ఎంత అంటే 16. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏముంది అసలు? చాలా చాలా సింపుల్. ఓకే, సింపుల్ మ్యాథ్స్. ఓకే, అర్థమైందిగా? క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి మీకు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో క్వశ్చన్స్ అన్ని ఇదే ఫార్మాట్లో ఉంటుంది. ఈ ఫార్మాట్ ఏంటి? కోడ్ ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు, రాయడం. ఇంకా మీరు ఇది సాల్వ్ చేసి ఈ 4 ఆప్షన్స్లో ఏదో టిక్ పెట్టాలి అంతే. ఏమని చెప్పండి కాంప్లెక్స్ టాస్క్. మనం ఏం చేస్తాం? మన రూల్ ఏంటి? ఫస్ట్ నుంచి మన రూల్ ఏంటి? పై నుంచి కింద వరకు చదువుకుంటూ వస్తాం. ఓకే, వేరియబుల్స్ అంటే డబ్బాలు క్రియేట్ చేస్తాం, వాల్యూస్ అంటే వాల్యూ స్టోర్ చేసేస్తాం, ఏదైనా చేంజ్ అవుతుందంటే మార్చేస్తాం, అంతే. ఇదే రూల్, ప్రతి దానికి ఇదే రూల్. ఓకే, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్? ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ఏంటని అడుగుతున్నాడు సింపుల్గా. ఫస్ట్ లైన్ చూడండి, int a is equal to 5, b is equal to 2. 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే నేను ఇక్కడ కామా పెట్టేసి ఆ రెండింటికి 2 వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయొచ్చు. ఆ వేరియబుల్స్ నేను ఒక వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు కామాతోనే. అంటే ఏంటి? ఏ కామా బి అనేవి ఇంట్స్ అనమాట. అంటే ఏ కామా బి డబ్బాలో నేను ఏ వాల్యూ స్టోర్ చేస్తా? ఇంటిజర్ వాల్యూ అనేది స్టోర్ చేస్తా. సింపుల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఏ అనే డబ్బా క్రియేట్ చేసుకుంటా, ఆ తర్వాత బి అనే డబ్బాని క్రియేట్ చేసుకుంటా.
ఏ డబ్బాలో ఎంత వాల్యూ ఉంది 5, బిలో ఎంత ఉంది 2. అంటే ఏ యొక్క వాల్యూ ఎంత 5, బి యొక్క వాల్యూ ఎంత 2. ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్లో ఏమవుతుందంటే ఫ్లోట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి. అంటే సి వేరియబుల్లో నేను ఏ వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ వాల్యూ అనేది స్టోర్ చేయొచ్చు. ఫ్లోట్ వాల్యూ అంటే మీకు తెలిసిందే పాయింట్స్లో వస్తుంది అనమాట. సో సి అనే ఇంకో బాక్స్ క్రియేట్ చేసుకుంటా. ఓకే, సి వేరియబుల్లో ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నాను నేను, ఏ డివైడెడ్ బై బి. ఏ వాల్యూ ఎంత 5, బి వాల్యూ ఎంత 2. ఆన్సర్ ఎంత 2.5. ఇక్కడ నేను ఏం స్టోర్ చేస్తున్నా, ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేస్తున్నా. కాబట్టి ఈ 2.5 అనేది డైరెక్ట్గా నేను స్టోర్ చేసేయచ్చు. ఈ 2.5 అనేది డైరెక్ట్గా నేను స్టోర్ చేసేయచ్చు. ఓకే ఓకే, ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఎఫ్ %.1f, సి. ఇది నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. .1f అంటే ఏంటి, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ కావాలి నాకండి. పాయింట్ తర్వాత ఇక్కడ నాకు ఎన్ని నెంబర్స్ కావాలి, ఒకటే నెంబర్ కావాలి. ఇక్కడ ఆప్షన్స్గా ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ప్రింట్ ఏం చేస్తుంది, 2.5 అనేది ప్రింట్ చేస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది 2.5 అనేది ఆన్సర్ అవుతుంది. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా, చాలా చాలా సింపుల్. అసలు ఒక్కటి వరకు కాంప్లెక్స్ టాస్క్ లేదు, పై నుంచి కింద వరకు చదువుకుంటూ వచ్చాం. బాక్సెస్ క్రియేట్ చేసాం, బాక్సెస్లో వాల్యూ స్టోర్ చేసాం, ఆ వాల్యూస్ని అప్డేట్ చేసాం, ఆన్సర్ టిక్ కొట్టాం, అయిపోయి. ప్రతి క్వశ్చన్ అని కాదు, ఇన్ జనరల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇదే ఫార్మాట్లో ఫ్రేమ్ అవుతాయి. ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, గేట్ అవనివ్వండి, ఈ సెట్, ఆర్ఆర్పి జేఈ, మ్యాక్సిమం ఇదే టెంప్లెట్ ఉంటుంది. ఓకే, సాల్వ్ చేసి వచ్చా సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా, ఒకసారి ఈ సొల్యూషన్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. నేను ఎక్కడ ఇది సేవ్ చేయట్లే, నేను కొంచెం కొత్త అనమాట దీనికి. సో సేవ్ చేయడం అనేది నేర్చుకుంటా. సో సేవ్ చేసి మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో యా, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోవచ్చు, సింపుల్. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డన్ సక్సెస్ఫుల్గా. ఫస్ట్ క్వశ్చన్ డన్ ఈరోజు. సెకండ్ క్వశ్చన్, కాన్ఫిడెన్స్ వస్తున్నట్టుంది. ఓకే, కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఎగ్జామ్ రాసేయచ్చు కదా, చాలా సింపుల్. అసలు ఒక్కటి కూడా కాంప్లెక్స్ టాస్క్ ఏమి ఉండదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మాడ్యులస్ ఆపరేటర్ ఇన్ సి. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఓకే, దీన్ని ఏమంటారంటే డివిజన్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే కమెంట్స్ వాడతాం మనం. ఇది కూడా మనం సెకండ్ క్లాస్ ఆర్ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. కమెంట్స్కి వాడతాం. మాడ్ అనేది వ్యాలిడ్ ఆపరేటర్ కాదు. మనం ఎక్కడైనా నిన్న మాడ్ అనే ఈ పదం ఎక్కడైనా వాడామా నిన్న? మాడ్ అనే ఆపరేటర్ మనం అసలు ఎక్కడైనా వాడామా? ఈ పదం MOD అని చెప్పేసి తప్పు. కాబట్టి మాడ్యులస్ ఆపరేటర్ ఏంటి, ఇది ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక క్వశ్చన్, మాడ్యులస్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది? మాడ్యులస్ ఆపరేటర్ అనేది నాకు ఎందుకు? మాడ్యులస్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. దీన్ని ఏమంటున్నా, మాడ్యులస్ ఆపరేటర్. ఇది ఏం చేస్తుంది, రిమైండర్ ఇస్తుంది. రిటర్న్స్ రిమైండర్. రిటర్న్స్ రిమైండర్, సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, సెకండ్ క్వశ్చన్ డన్. ఫస్ట్ క్వశ్చన్ డన్, సెకండ్ క్వశ్చన్ డన్, 2 ఎగ్జాంపుల్స్ డన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. థర్డ్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆపరేటర్ హ్యాస్ ది హైయెస్ట్ ప్రెసిడెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్. హైయెస్ట్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి, ప్రయారిటీ. ప్రెసిడెన్స్ అంటే ఏంటి, ప్రయారిటీ. ఇది మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. అసోసియేటివిటీ ఒకటి, ప్రెసిడెన్స్ ఒకటి, ఇవి రెండు కొత్త పదాలు మనకి. ఓకే, మనకు ప్రయారిటీ అంటే ఏంటో తెలుస్తుంది కానీ ప్రెసిడెన్స్ అంటే ఏంటో తెలియదు కదా. సో ప్రెసిడెంట్ అంటే ప్రయారిటీ, అసోసియేటివిటీ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్, హైయెస్ట్ ప్రయారిటీ అనేది దేనికి ఉంది ఈ నాలుగిట్లో. ఓకే, మనం నిన్ను చూసుకున్నట్టయితే టాప్ టు బాటమ్ ప్రెసిడెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే పైన ఉన్న వాటికి హైయెస్ట్ ప్రెసిడెన్స్, కింద ఉన్న వాటికి లోయెస్ట్ ప్రెసిడెన్స్ అనమాట. ఓకే, మల్టిప్లికేషన్కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉండొచ్చు, కానీ ఈ రెండు నేను కంపేర్ చేస్తే మల్టిప్లికేషన్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటుంది. ఓకే, ఈ రెండిట్లో నా ఆన్సర్ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్. ఓకే, బ్రాకెట్స్ వచ్చింది. ఓకే, ఈ మూడిట్లో హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి? బ్రాకెట్కి. మనం ఎప్పుడైనా ఒక ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చూస్తాం అంటే బ్రాకెట్స్ ఉన్నాయో లేవో చూస్తాం. బ్రాకెట్స్ కనుక ఉంటే ఫస్ట్ సాల్వ్ చేసి పడేస్తాం. కాబట్టి ఈ మూడిట్లో హైయెస్ట్ దేనికి ఉంది? బ్రాకెట్ ఉంది. ఈక్వల్ టు ఏంటి? ఈక్వల్ టు అనేది టేబుల్ యొక్క లాస్ట్లో వస్తుంది. ఇక్కడ వస్తుంది అసైన్మెంట్ ఆపరేటర్, టేబుల్ యొక్క లాస్ట్లో వస్తుంది. కాబట్టి ఈక్వల్ టు ఏంటి? ఈక్వల్ టు కూడా తక్కువ ప్రెసిడెన్స్ ఉంటుంది అనమాట. ఈ నాలుగిట్లో దేనికి ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంటుంది? ఇప్పుడు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందంటే సి. ఆన్సర్ ఏమవుతుందంటే సి. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏముంది అసలు? చాలా సింపుల్ కదా. చూడండి, మీరు థియరిటికల్గా సాల్వ్ చేస్తున్నారు, ఓకే, మ్యాథమెటికల్గా సాల్వ్ చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తున్నారు, కోడ్ చదువుతున్నారు, కోడ్ని అర్థం చేసుకుంటున్నారు, అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇంకేం కావాలి? ఆల్రెడీ సగం సి వచ్చేసినట్టే ఇంకా. ఓకే ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫోర్త్ క్వశ్చన్ ఏంటి నాకు? ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద అసోసియేటివిటీ ఆఫ్ ది అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఇన్ సి? ఈక్వల్ టు నాకు అసోసియేటివిటీ అనేది ఏంటి? లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా, నో అసోసియేటివిటీయా, డిపెండ్స్ ఆన్ ఆపరెంట్సా? ఈక్వల్ టు అంటే ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. ఆల్రెడీ ఇచ్చాడు కదా. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్కి నా అసోసియేటివిటీ ఎలా ఉంటుందంటే రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. సింపుల్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇదే ఎడ్యుకేషన్. ఏంటి? ఆ టేబుల్ మొత్తంలో యూనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, నెక్స్ట్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. ఈ మూడింటికి అసోసియేటివిటీ ఏముంది? రైట్ టు లెఫ్ట్ ఉంది. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మార్క్ వస్తుంది. +1 మార్క్ వచ్చిందా రాలేదా? సింపులా కాదా? ఓకే, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి? ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సింపులే. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చెప్తుంది? విచ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ది వాల్యూ స్టోర్డ్ అట్ అన్ అడ్రస్? వావ్, ఇది మనం డిస్కస్ చేసుకోలేదు అసలు. అడ్రస్ అంటే ఏంటి? వాల్యూ డిస్కస్ చేసుకున్నాం మనం. కానీ అడ్రస్ అనేది అసలు తెలియదు మనకి. ఓకే, అడ్రస్ అనేది అసలు మనకి అసలు ఐడియా కూడా లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆప్షన్స్ అనేవి వెరిఫై చేస్తా. ఈ అడ్రస్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే పాయింటర్స్లో వస్తుంది. అందుకే నేను మీకు ఇది కావాలని చెప్పలేదు. ఓకే, ఒకసారి నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాను. అంటే క్వశ్చన్ నాకేం తెలియకపోయినా సరే ఆప్షన్స్ చూసి నేను ఆన్సర్ అనేది గెస్ చేయగలనా లేదా. ఓకే, ఆబ్వియస్గా మనకు తెలిసిందే మల్టిప్లికేషన్ అనేది మనం మల్టిప్లికేషన్ కోసం వాడతాం. అడ్రస్ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు. ఎక్కడ కూడా ఈ టూ ఆపరేటర్స్ ఎక్కడైతే వాడామో మనం ఎక్కడా కూడా మనం అడ్రస్ అనేది అసలు మెన్షన్ కూడా చేయలేదు అసలు. ఓకే, ఈ 2 ఆన్సర్స్ కాదు. ఓకే, యాంపర్సెంట్ అవ్వచ్చు లేదా డాట్ అవ్వచ్చు. డాట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం నిన్న నేను ఏం చెప్పా? డాట్ మనం దేనికి వాడతాం అంటే యూనియన్స్కి, స్ట్రక్చర్స్కి వాడతాం అనమాట. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏముందంటే యాంపర్సెంట్ అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ది వాల్యూ స్టోర్డ్ అట్ అన్ అడ్రస్? ఓకే, అది అలా ఉంటుంది. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే వాల్యూని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ది వాల్యూని యాక్సెస్ చేద్దాం అనుకున్నా. అడ్రస్ని యాక్సెస్ చేయట్లేదు నేను. ఒక వాల్యూని యాక్సెస్ చేయడానికి ఒక అడ్రస్లో మనం ఏం వాడతాం అంటే స్టార్ అనేది వాడతాం. ఓకే, దీన్ని నేను ఎక్కడ డిస్కస్ చేస్తాను అంటే పాయింటర్స్ అనే
టాపిక్ ఉంది, పాయింటర్స్ అనే టాపిక్ ఉంది. ఆ పాయింటర్స్ అనే టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్. ఓకే, సింపుల్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, సారీ. నేను అడ్రస్ని యాక్సెస్ చేయడం అనుకున్నా. అడ్రస్ లోపల ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడానికి మనం స్టార్ అనేది వాడతాం. ఓకే, నేను దీన్ని డిస్కస్ చేస్తాను. ఓకే, ఇది చాలా సింపుల్. పాయింటర్స్ అనేవి చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఇది నా మిస్టేక్. ఇక్కడ నేను క్వశ్చన్ తప్పుగా ఇంటర్ప్రిట్ చేశాను. ఓకే, మీరు అలా చేయమాకండి, క్వశ్చన్ తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకోకండి. క్వశ్చన్ ఒకసారి పూర్తిగా చదవండి అండ్ ఆన్సర్ అనేది సాల్వ్ చేయండి. ఓకే, అడ్రస్ లోపల ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడానికి నేను ఏం వాడతా? స్టార్ వాడతా. ఓకే, నాకు అడ్రస్సే కావాలనుకున్నప్పుడు నేను యాంపర్సెంట్ వాడతా. ఓకే, ఆ ముక్క రాసేద్దాం ఇక్కడ, సో దట్ ఒక ఇంట్రడక్షన్ లా ఉంటుంది. అడ్రస్ ఇదేంటిది? టు యాక్సెస్ ది వాల్యూ. ఓకే, నిన్న ఒకే రోజు మొత్తం అన్ని చెప్పేసి కొంచెం ప్రెజర్ హెవీగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పలేదు అనమాట. సో దీన్ని మనం అడ్రస్ యాక్సెస్ చేయడానికి వాడతాం, దీన్ని మనం అడ్రస్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడానికి వాడతాం. అడ్రస్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ నేను మీకు చెప్తా. ఓకే, ఈ క్వశ్చన్ ఒకటి స్కిప్ చేయండి. స్కిప్ ఏం లేదు, పక్కన రాసి పెట్టుకోండి, మనం ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రిడిక్ట్ ద అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయమంటున్నాం. సింపుల్, చాలా చాలా సింపుల్. ప్రిడిక్ట్ అవుట్పుట్. ఓకే, ఫస్ట్ నేను ఏమంటున్నా, టాప్ టు బాటమ్ కింద వరకు చదువుకుంటూ వచ్చండి. ఏమేమి ఇచ్చారు చూడండి. ఏ వాల్యూ నేను ఎంత స్టోర్ చేసా? 5 స్టోర్ చేశా. బి అనే వేరియబుల్ ఎంత స్టోర్ చేశా? 10 స్టోర్ చేశా. సి అనే దాంట్లో నేను ఎంత స్టోర్ చేసా? 15 స్టోర్ చేశా. ఓకే, ఇక్కడ చూడండి, ప్రింటర్ %d. %d అంటే ఏంటి? సంథింగ్ ఒక ఇంటిజర్ అనేది అవుట్పుట్ రాబోతుంది. ఆ ఇంటిజర్ ఏంటనేది ఈ కామా పక్కన ఉంటుంది అనమాట. కామా ఆపరేటర్ అనేది అన్నిటికన్నా తక్కువ ప్రెసిడెన్స్ ఉంటుంది. నిన్న మనం టేబుల్లో చూసాం, కామా అనేది టేబుల్ యొక్క లాస్ట్లో ఉంది. ఓకే, సింపుల్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, కనిపిస్తుందా? ఏ లెస్ దెన్ బి అండ్ బి లెస్ దెన్ సి. ఓకే, నిన్న మనం మీద డిస్కస్ చేసుకున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? ఆ ఆపరేటర్ నేను ఏమన్నా లాజికల్ అండ్ అంటున్నా. లాజికల్ అండ్ ఆపరేటర్. లాజికల్ అండ్ ఆపరేటర్ నేను మీకు చెప్పాను కూడా. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు లాజికల్ అండ్ ఆపరేటర్, లాజికల్ ఆర్ ఆపరేటర్ అనేది చాలా సింపుల్గా ఉంటుందని చెప్పేసి. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఈ క్వశ్చన్లో చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఫస్ట్ నేను ఏమన్నా 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాను. నేను 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ లెస్ దెన్ బి. సెకండ్ కండిషన్ ఏంటి? బి లెస్ దెన్ సి. నేను ఈ రెండింటికి ఏం చేస్తున్నా? లాజికల్ అండ్ ఆపరేటర్ వాడుతున్నా. ఓకే, ఫస్ట్ కండిషన్ చూడండి, ఏ లెస్ దెన్ బి. ఏ అంత 5. 5 అనేది లెస్ దెన్ 10. 5 అనేది లెస్ దెన్ 10. 5 అనేది లెస్ దెన్ 10 అయితే 1 అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, 5 కనుక లెస్ దెన్ 10 కాకపోతే 0 అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏంటిది? 5 అనేది లెస్ దెన్ 10 ట్రూ, కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. 1 మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అంటే ట్రూ. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది మొత్తం రీప్లేస్ అయిపోతుంది, 1 అవుతుంది. ఇది సాల్వ్ అయిపోయింది, ఇది తీసేయండి. సెకండ్ ఏంటి? బి లెస్ దెన్ సి అంటే ఏంటి? 10 లెస్ దెన్ 15. 10 లెస్ దెన్ 15. 10 అనేది 15 కన్నా తక్కువ. కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? అప్పుడు 1 వస్తుంది. ఓకే, ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటి? 2 ట్రూ అయితేనే నాకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఇక్కడ ఏమున్నాయి? 2 1 ఉన్నాయి, అంటే 2 ట్రూ ఉంది, కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. నా ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 1. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు ఇందులో. ఓకే, %d అంటే తెలిసిందేగా, ఇంటిజర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇంతే, ఏముంది ఇందులో కాంప్లెక్స్ టాస్క్? ఒక్క కూడా కాంప్లెక్స్ టాస్క్ లేదు. కానీ నిన్న మనం చూసినప్పటికీ అండ్ ఆపరేటర్ అంటే ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేయాలని చెప్పాను. చూసారా, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఎంత సింపుల్గా ఉందో. సేమ్ ఇప్పుడు ఇదే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఆర్ ఆపరేటర్ పెడతా, లాజికల్ ఆర్. మీకు తెలిసింది, లాజికల్ ఆర్ని మనం
రెండు, దీన్ని ఏదో అంటారు భయ్యా, దీన్ని ఏమంటారు తెలియదు నాకు, దీంతో మనం డినోట్ చేస్తాం. ఇది లాజికల్ ఆర్ ఆపరేటర్, ఇది లాజికల్ అండ్ ఆపరేటర్. ఓకే, ఈ రెండు ఏం చేస్తున్నాయంటే కండిషన్స్ని చెక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎండ్ ఆపరేటర్లో ఏమవుతుందంటే టూ కండిషన్స్ కనుక ట్రూ అయితే నాకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, టూ కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే నాకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఇందులో మిగిలిన అన్ని కేసులో కూడా ఇది ట్రూ వస్తుంది. ఓకే, ఆర్ ఆపరేటర్. లాజికల్ ఎండ్ ఆపరేటర్ ఏమవుతుంది, టూ కండిషన్స్ కనుక ట్రూ అయితే నాకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, మిగిలిన అన్ని కేసుల్లో కూడా నాకు ఫాల్స్ అనేది వస్తుంది. నేను మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సింపుల్. ఒకసారి చూడండి. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు, చాలా చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయమంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అవుట్పుట్ని మళ్ళీ ప్రిడిక్ట్ చేయమంటున్నాం. ఓకే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు మీరు గాబరవ్వమాకండి అసలు, కూల్గా సాల్వ్ చేయండి, చాలా కూల్గా సాల్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ నేను స్టోర్ చేస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక నుంచి ఇంక డబ్బాలు గీయను, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఓకే, ఇక నుంచి మనం డబ్బాలు గీసి టైం వేస్ట్ చేయమన్నమాట. ఈ డబ్బా గీయడానికి నాకు ఒక 1 సెకండ్, లెస్ దెన్ 1 సెకండ్ అయినా వేస్ట్ అవుతుంది కదా నాకు, అందుకే డబ్బా కూడా గీయను. ఇంకా ఇక్కడ మొత్తం మనం మ్యానిపులేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఏ ప్లస్ ఈక్వల్ టు ఏ ప్లస్ 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 ఏ. వామో, చాలా కాంప్లెక్స్గా. ఓకే, కనిపించట్లేదు. ఏ ప్లస్ ఈక్వల్ టు ఏ ప్లస్ 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 ఏ. ఏమవుతుంది అసలు ఇక్కడ, ఏంటి ఎక్స్ప్రెషన్ అసలు. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఏ ప్లస్ ఈక్వల్ టు అంటే నేను మీకు చెప్పా ఏంటది, ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అని ఉంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 కింద మనం రాసుకోవచ్చు. సింపుల్. ఏ ప్లస్ ఈక్వల్ టు 1 కనుక ఉంటే దాన్ని నేను ఎలా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తా. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ప్లస్ 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 ఏ. ఓకే, అర్థమైందిగా. దీన్ని నేను ఎక్స్పాండ్ చేసి రాసా అంతే. ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తా స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది నాకు, ఇక్కడ 10 అనేది ఉంది. ఫస్ట్ ఇక్కడ 10 రాసి 10 ప్లస్ ఏ ప్లస్ 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 ఏ అని ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అసలైన ట్రిక్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ రెండిటికి మీకు డిఫరెన్స్ ఇప్పుడు అర్థమవుతుంది. ఏ ప్లస్ ప్లస్కి ప్లస్ ప్లస్ ఏకి ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థం అవబోతుంది. నిన్న నేను చెప్పా, ఈ రెండు కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాయి. ఎంత, +1. ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి +1 అనేది ఇంక్రిమెంట్ చేస్తుంది. అప్పుడు మీరు ఆబ్వియస్గా ఏమనుకుంటారు, ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక సాల్వ్ చేయకపోతే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు, ఏ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి 11 వేస్తారు, ప్లస్ 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 ఏ ఉంది కాబట్టి 11కి ఏం చేస్తారు, 12 చేస్తారు. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 33 అవుతుంది. కానీ ఆన్సర్ అనేది ఇది కాదు, ఆన్సర్ అనేది 32 అవుతుంది. సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్లస్ ప్లస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వాల్యూని పెడుతుంది, ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. ఏ ప్లస్ ప్లస్ ఏమవుతుందంటే ఫస్ట్ వాల్యూని పెడుతుంది, ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ప్లస్ ప్లస్ ఏలో ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఆ తర్వాత వాల్యూని పెడుతుంది. ఓకే, టైం తీసుకోండి, కొంచెం టైం తీసుకోండి, కొంచెం బ్రీత్, కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా, ఆ తర్వాత నేను దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. 10 నుంచి ఇది ఏమవుతుంది, 11 అవుతుంది. ప్లస్ 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 ఏలో ఏమవుతుంది, ఫస్ట్ ఈ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 12 అవుతుంది. ఆ తర్వాత అది ఇక్కడికి వస్తుంది, ఆ తర్వాత ఆ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 32 అవుతుంది.
సింపులా కాదా? చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. ఏ ప్లస్ ప్లస్లో ఏమవుతుంది, ఒకసారి ఇది రాసుకోండి, మనం తర్వాత మళ్ళీ ఇది రాసుకుందాం. ఓకేనా? ఏ ప్లస్ ప్లస్లో ఏమవుతుంది, ప్లస్ ప్లస్ ఏలో ఏమవుతుంది. ఫస్ట్ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. పుట్ వాల్యూ, దెన్ ఏ ప్లస్ 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 ఏ. ఏ ప్లస్ ప్లస్లో ఏమవుతుంది, పుట్ వాల్యూ దెన్ ఇంక్రిమెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రిమెంట్ దెన్ పుట్ ద వాల్యూ. అర్థమైందా? ఇంతే కాన్సెప్ట్. ఏ ప్లస్ ప్లస్కి ప్లస్ ప్లస్ ఏకి ఇదే డిఫరెన్స్. చాలా కాంప్లెక్స్ చేసి చెప్తా ఉంటారు, చాలా సింపుల్ ఇది. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైపోతే మీకు ఈ కాన్సెప్ట్ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 32 అనేది ఆన్సర్. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, డన్నా? డన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే.